చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న సిఓఈ ఫేజ్ 2 రిజల్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సిఓఈకి సంబంధించిన ఏవైతే ఫేజ్ 1 రిజల్ట్స్ ఉన్నాయో మీరు TSWREIS వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఫేజ్ సిఓఈ అడ్మిషన్స్ ప్రీమియర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్లిక్ హియర్ ఫర్ ఫేజ్ 2 రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్గా ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది కాస్త సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. ఈ రిజల్ట్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ అలాగే మీ దగ్గర ఒకవేళ మీ అప్లికేషన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా మీరు మీ యొక్క రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ కనుక అయితే ఏ సర్టిఫికేట్స్ కాలేజ్కి తీసుకురావాలి, మీకు ఎక్కడ సీట్ అలాట్ అయింది, మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ అండ్ విత్ ఇన్ ఎన్ని డేస్ వరకు ఈ కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రిన్సిపల్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా మీకు పీడిఎఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. అండ్ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్లలో కంపల్సరీగా మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటి అంటే, మీకు ఒకవేళ ఎట్లాంటి డిసీజెస్ కనుక ఉంటే సిఓఈస్లలో పెనెషియా టీమ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారనమాట. అదొకటి. అండ్ అలాగే ముందే హెల్త్ హిస్టరీ అయితే తెలియాల్సి ఉంటుంది కాబట్టి అదొకటి. అందుకోసమని ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అడుగుతారనమాట. ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కింద కమెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.